13 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఎవరైనా గట్టిగా చదవగలిగే వాళ్ళు. అన్న లూకాసు వార్త 19th అంటే ఫస్ట్ నుంచి అన్న లేదమ్మా 13th నుంచి 13 13th నుంచి. ఓకేనా. ఓకేనా. చదవండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు నిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలను లభించినని చెప్పగా, అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండుమని ఆయనతో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవను, విత్తని దాన్ని కోయివాడవునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితినని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడును, విత్తని దాన్ని కోయివాడునైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండి ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందినే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి లాస్ట్ మన జయకుమార్ అన్న తీసుకున్నారు కదా, జయకుమార్ అన్న తీసుకున్న దానికి కంటిన్యూషన్ లాగా కానీ లేకపోతే సిమిలర్ గా కానీ ఉంటుంది. ఇది మనందరికి తెలిసిన వెర్సెస్ ఇవన్నీ కూడాను. ఆ రోజు జయకుమార్ అన్న మాట్లాడుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేశారు కదా, అది మాథ్యూస్ 28th చాప్టర్, ఐ థింక్ మాథ్యూస్ 28th చాప్టర్ లో మనం చివరి భాగాల్లో మనం చూసాము. అలాగే ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. ఇది జనరల్ గా మన యూఈజెఫ్స్ లో ఏదైనా కొత్త కమిటీని ప్రపోజ్ చేసినప్పుడు, లేదా ఎప్పుడు జనరల్ గా ఎవరైనా ఫుల్ టైం వర్కర్స్ గా వచ్చినప్పుడు, తర్వాత కమిటీ మెంబర్స్ ఓరియంటేషన్స్, ఇలాంటి వాటికి చక్కగా ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు మనం వింటుంటాం జనరల్ గా. కానీ నేనేమనుకుంటానంటే, ఆ రోజు అన్న చెప్పిన దాన్ని ఈ రోజు ఇది కూడాను రెండు కోయిన్సిడెన్స్, రెండు ఒకటేను అని అనుకుంటాను. అంటే రెండు ఒకటి, సేమ్ టు సేమ్, ఎక్కడ పెద్ద తేడా ఏం లేదు అని అంటాను. అక్కడేమో దట్ హీ హాస్ గివెన్ ద కమిషన్, ఇక్కడ ఏమో వచ్చి ద సేమ్, హీ హాస్ గివెన్ సమ్ అదర్ గిఫ్ట్స్ ఆర్ టాలెంట్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. అంటే అక్కడ ఆజ్ఞ ఇచ్చారు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇస్తున్నారు. అంటే కొంత గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, కొంత మనీ కూడా చేతికి ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ వాడిన పదం ఏంటంటే, అక్కడ వెళ్ళి చాలా ప్యూర్ గా అక్కడ వర్డ్స్ వాడబడ్డాను, వెళ్ళి ఇలా చెప్పండి అలా చెప్పండి. ఇక్కడ అలా కాదు, ట్రేడ్ చేయండి అని, డూ ద ట్రేడ్ అంటే ట్రేడ్ చేయండి అని ఇక్కడ చెప్తున్నారు. ట్రేడ్ అనగానే మనకి దెన్ వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డిస్కషన్. మనం చాలా సార్లు మీరు ఎవరైనా ట్రేడ్ అంటే ఏంటి, వ్యాపారం అంటే ఏంటి, వాట్ యు మీన్ బై ద వర్డ్ ట్రేడ్ అంటే ఆ వర్డ్ వాడారు కదా, ట్రేడ్ అనే పదానికి అర్థం ఏంటి చెప్తే తర్వాత కొంచెం మనం ముందుకెళ్దాం. చెప్పండి, ట్రేడ్ అంటే ఏంటి? వాట్ డూ యు మీన్ ద వర్డ్ ట్రేడ్ మీన్స్? వాట్ ఈస్ meant by the trade, the word trade? వాట్ ఈస్ meant by the word trade? ట్రేడ్ అంటే ఏమై ఉండొచ్చు? అన్న ఇంకొక వర్షన్లో ఏమనుందంటే, పుట్ దిస్ మనీ టు వర్క్. ఏంటన్నా? ఇంకొక వర్షన్లో ఏమనుందంటే, పుట్ దిస్ మనీ టు వర్క్. ఎస్,
అంతంతే. మనీ టు వర్క్ అంటే అదే కరెక్ట్. గో ట్రేడ్ అండ్ గో వర్క్, అది రెండు. గో ట్రేడ్ అండ్ గో వర్క్ అనే రెండు వచ్చాయి. ఓకేనా, వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం, ప్రభు సహాయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికన గొప్పదాన్ని పాస్కి వస్తున్నాను. అయ్యా, మరి అద్భుతకరుడ ఆశ్చర్యకర దేవ, ఈ పాస్లో కొన్ని నిమిషాలు మేము మీరు చెప్పేవి వినటానికి తండ్రి సహాయం చేయండి, కరుణించండి, దీవించండి ప్రభా. మరి కొన్ని నిమిషాలు మీరు మాతో మీరేమి తలంచారో, మీరేమి చెప్పాలనుకుంటున్నారో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అభాగ్యుణ్ణి తండ్రి, నన్ను అనారోగ్యాన్ని మీకు తెలుసు తండ్రి. ఈ సమయంలో మీరు గుర్తెరిగి సహాయం చేయండి. నాకు ముఖ్యంగా తండ్రి నేర్పించండి. ఇక్కడ మరి అలాగే ఇలా లైన్ లో ఉంటున్న వారిని కూడా మీరు గుర్తు చేసుకోమని ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఇది నాకు ఇది చాలా స్పెషల్ అని అనిపిస్తుంది. ఇది ఎందుకు స్పెషల్ అనిపిస్తుంది అంటే, ఒక 3 విషయాలు నేను ధ్యానించాను దీని మీద, ఒక 3 థింగ్స్. ఆ 3 థింగ్స్ ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ గా అడిగి బైబిల్ స్టడీలా తీసుకోవాల ఆలోచన అయితే నాకు తక్కువ ఉంది. అయినా అలా నేను గివ్ మీ ద ఫ్రీడమ్, దెన్ విచ్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ గో హెడ్. నేను అలా వెళ్ళడానికి సహాయం చేయండి. మొదటగా నేను ఏమడుతానంటే, ఇంత తమ్ముడు మరి చెప్పినట్టుగా ట్రేడ్ లేకపోతే మనీ టు వర్క్ అనే పదాలు రెండు ఈక్వలే, నో డౌట్. రెండు ఒకటే. డబ్బులు పెట్టి వ్యాపారం చేయడం. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశారంటే ఇచ్చారు. మీనాలు అంటే మనీయే, మీనాలు అంటే మనీయే. అసలు మనీ అనే పదం మీనా నుంచి వచ్చింది అంటారు కొంతమంది కదా. మీనాలు అంటే మనీ అని అర్థం. సో మనీ ఇచ్చారు, మనీ ఇచ్చి చక్కగా చెప్పారు. ఇది మనకి పారలల్ గా కొద్ది సిమిలర్ గా మనకి మాథ్యూస్ 25th చాప్టర్ లో మనకు ఒకటి కనపడుతుంది. ఏంటి, తలాంతుల్లా కనపడుతుంది. తలాంతులని మనం చూస్తాం మాథ్యూస్ 25th చాప్టర్ లో. దానికి ఆల్మోస్ట్ అది ఇది ఒకటే అన్నట్టుగా ఉంటాయి. కానీ దానికి దీనికి చిన్న తేడా నేను గమనించాను. నా అబ్జర్వేషన్ లో తేలింది. ఏంటి అది, దానికి దీనికి తేడా ఏంటి గమనించాలంటే, అక్కడ ఎవరికి ఇచ్చినట్టుంది, ఇక్కడ ఎవరికి ఇచ్చినట్టుంది. అక్కడ ఎవరికి హూమ్ జీసస్ హ్యాడ్ గివెన్, ఎవరికి ఇచ్చారు అక్కడ, ఇక్కడ ఎవరికి ఇచ్చారు. ఇక్కడ స్లేవ్స్ అని రాస్తుంది ఈ వెర్షన్స్ లో, దాసులు అని. అక్కడ ఎవరు రాస్తుంది ఒకసారి ఎవరైనా చూస్తారా? మాథ్యూస్ 25th చాప్టర్ లో ఎవరికి ఇచ్చినట్టున్నాయి టాలెంట్స్, ఎవరికి వెళ్ళేటప్పుడు ఎవరికి ఇచ్చారా అంటే పర్సన్స్ డిస్క్రిమినేషన్, పర్సన్స్ డిఫరెన్సియేషన్, ఎవరికి ఇచ్చారు, ఇక్కడ ఎవరికి ఇచ్చారు అనేది. ఇరవై 25వ అధ్యాయం మాథ్యూస్ లో కొంచెం దీని గురించి మనకి కొంత సిమిలర్ ప్యాసేజ్ కనపడుతుంది. ఎవరైనా హెల్ప్ చేస్తారా? మాథ్యూస్ 25th చాప్టర్ చూడండి, వర్ష ఎక్కడ ఉంది చూడు. 25th చాప్టర్ లాస్ట్ లో అంటే మొన్న జయకుమార్ అన్న మాట్లాడిందేనా? కాదు, నేను చెప్పేది తలాంతుల గురించి. ఓకేనా, శిపింపబడిన వారలారా అదేనా? ఆయన వెళ్ళేటప్పుడు తలాంతులు ఇస్తా, ఒక్కొక్కరు పిలిచి, ఒకటి 10, ఒకటి 5, ఒకటి 2 అట్లా. అది పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమైన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకటి ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవి తన యజమాని సొమ్ము దాచిపెట్టిను. కాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవి గాక మరి 5 తలాంతులు సంపాదించని చెప్పాను. అలా కాదు. ఇప్పుడు ఎవరు దేశాంతరం పోతే ఎవరికి ఇచ్చినట్టు, అది నాకు కావాల్సింది. స్టార్టింగ్ తన దాసులకు ఇచ్చాడు. ఇక్కడ కూడా దాసురే కనబడుతుందా? ఎస్, ఇక్కడ కూడా దాసురే. ఒకటి క్లారిటీ అంటే పర్సనలైజేషన్ ఇట్స్ క్లియర్. ఇట్స్ కస్టమైజ్డ్ టు ద పీపుల్ దట్ ఆర్ దేర్ విత్ ఇన్. అతనితో ఉన్నవారే, తనకు పనిచేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ తనకు పనిచేస్తున్న వాళ్ళే, తనతో ఉన్నవారే, తను నమ్మిన వాళ్ళు, తను నమ్మిన వాళ్ళు. ఇంకా మంచి పదాలు వాడాలంటే తను నమ్మిన వాళ్ళు, తనను నమ్మిన వాళ్ళు.
అంతేగా దాసులు అంటే అనుకుంటాం మనం. ఆయన నమ్మిన వాళ్ళని మనం ఏమంటాం, యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళని ఏమంటాం జనరల్గా? క్రిస్టియన్స్ అంటాం. అక్కడ ఉన్న వర్డ్ ఏంటంటే తన దాసులు, అంటే తన నమ్మకాన్ని కొనుగొను, తన నమ్మకాన్ని తీసుకున్న వాళ్ళు, తన నమ్మకంలో ఉన్నవారు. అంటే మనం జనరలైజ్ చేయొచ్చు. ఎవరు అంటే పనివారు అనే పదం వాడచ్చు, లేదా దాసులని పదం వాడచ్చు, లేదా ఆయన నమ్మిన వారిని పదం వాడచ్చు. వాడితే ఈ రోజున జనరల్ కాంటెక్స్ట్ లో ఏమనుకోవచ్చు అంటే చక్కగా క్రిస్టియన్స్ అని అనుకోవచ్చు. అంటే ఆయన నమ్మిన వారు, ఆయనతో ఉన్నవారు, ఆయన గురించి అనుకుంటున్న వాళ్ళని నేను అనుకోవచ్చు. ఫస్ట్ది అది. రెండోది ఎవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారో క్లారిటీగా ఉంది. చాలా క్లియర్ గా ఏమేమి ఇచ్చాడో రాస్తుంది. అంటే ఒకరికి 10, ఒకరికి 5. ఒకసారి ఇక్కడ మన కాంటెక్స్ట్ లోకి వచ్చండి. 19:13 లూకా 19:13. తన దాసులను 10 మందిని పిలిచి ఎంతమందిని? తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను నిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించను. మొదటి వాడు ఆయన వద్దకు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు బలా మంచి దాసుడా, నీ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండమని వానితో చెప్పాడు. అంతటి రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించనగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని చెప్పాడు. అంతటి మరొకడు, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకోను, విత్తని దాన్ని కోయవాడును అయినా నీకు బయటికి దీన్ని రుమాలను కట్టి ఉంచుదని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడును, విత్తని దాన్ని కోయివాడునైనా కఠినుడునని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచలేదు? అటు చేసి నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందినని వారితో చెప్పి వీని వద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వాడికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పి వారు, అయ్యా వానికి 10 మీనాలు గలవే అనేది. అందుకు అతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడినని మీతో చెప్తున్నాను. మరియు నేను నా తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులు ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుటికి సంహరించడని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవాలని ముందుకు సాగిపోయాను. చాలు. ఇప్పుడు మనం 3 విషయాలు నా గమనానికి వచ్చినవి చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రభు కృపను అనుగ్రహించిన గాక. మొదటిది ఏంటంటే మనకి బాగా అర్థమైన విషయం, ఇది ఇక్కడ ఇచ్చిన మీనా లేకపోతే డబ్బు అనే దానికి నేను చూసాను, కొన్ని కామెంటరీస్ చూశాను ఆ ఐడియా కోసం. ధ్యానించిన తర్వాత నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటి అంటే, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది దేనికోసం ఇచ్చాడు అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఫర్ వాట్ హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ హీ హాస్ గివెన్ టు us. మనకి ఇచ్చినది అయితే దేనికోసం ఇచ్చాడు, వాట్ పర్పస్, ఆన్ విచ్ పర్పస్ థింగ్స్ వర్ గివెన్ టు us. ఇది మనకి దేనికోసం ఇచ్చాడు అనేది ఒకటి. రెండోది, వాట్ వీ డిడ్ విత్ దెమ్, మనం వాళ్ళతో ఏం చేస్తాం లేదా ఏం చేస్తున్నాం. వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆర్ వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్. మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తాం ఇంతవరకు, ఏం చేస్తున్నాం. థర్డ్ వన్, కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, చేస్తే ఆయన ఇచ్చిన దాన్ని బిజినెస్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, కాన్సిక్వెన్స్. ఈ 3 ఈ రోజు మన టాపిక్స్. మొదటిది ఏంటి మనం అనుకున్నాం, అది ఎందుకు ఇచ్చాడు, ద పర్పస్, వై హీ హాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్. పర్పస్ ఏంటంటే చాలా క్లియర్ గా రాస్తుంది అక్కడ. ఫస్ట్ పర్పస్ ఏంటంటే, మీరు వ్యాపారం చేయండి, నేనేం చేస్తాను, నేను రాజ్యం గెలుచుకొని లేకపోతే ఆ పని చూసుకొని నేను వస్తాను అన్నాడు. వస్తానని చెప్పాడు. అంటే పర్పస్ ఏంటంటే దానికి ఏం చేయాలి. ఒక కామెంటరీలో ఇలా రాస్తుంది, ఏమని రాస్తుందంటే, we should use them for serving the interest of Christ in this world. అతనికి ఏది ఇంట్రెస్ట్ అది చేయాలి. It is not given to us for serving what we are interested in. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది, సత్యారావుకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయమని ఇవ్వలేదంటే. Literally it is the money. Literally it is the money given to me. Literally it is the gift given to me. It is the talent given to me. Literally whatever God has given to me. ఇంకా బాగా బ్లంట్ గా చాలా ప్లెయిన్ గా మాట్లాడుకుంటే లైఫే అనుకో, జీవితమే గిఫ్ట్ గా ఇచ్చాడు అనుకుంటా ఒకసారి.
లేకపోతే నాకు జీవితంలో కంటిన్యూటీ ఆఫ్ ది టైం, కంటిన్యూ ఆఫ్ ది లైఫ్, నా జీవితాన్ని అక్కడి నుంచి కొనసాగించే గిఫ్ట్ కూడా అదే. లేదు లైఫ్ అనేది కొద్దిగా ప్లేన్ గా తీసుకుంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అనుకుంటే గిఫ్ట్స్ అనొచ్చు. కొరింథీలో దీని గురించి రాస్తుంది. ఆ మాట కూడా నాకు చాలా నచ్చింది. కొరింథీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంటే దీంట్లో ఒక క్లారిటీ దేవుడు ఇచ్చాడు. 1 కొరింథీ 12:7 మనందరికీ తెలిసిన విషయం. ఎవరికి గిఫ్ట్ లేకుండా అయితే లేవు. ఇక్కడ ఆల్ ఆర్ గివెన్ విత్ గిఫ్ట్స్, వి హావ్ బీన్ బ్లెస్డ్ విత్ గిఫ్ట్స్. ఆ మాట చాలా చూస్తే 1 కొరింథీ 12:7. అవునన్నా. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులు. చాలు అంటే మనకిచ్చిన గిఫ్ట్స్ తో పనిచేసి మళ్ళీ ఆయన ప్రత్యక్ష కోసం ఎదురు చూడాలి. అంటే మిషన్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ఈ కామెంటేటర్ రాసినట్టుగా హెన్రీ మాథ్యూస్, మీకు తెలిసింది అందరికీ, దగ్గర ఒక 20-30 కామెంట్స్ ఉన్నాయి, కానీ అందులో ఇది మనం తీసుకుంటాం స్టాండర్డ్ అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏంటంటే వి షుడ్ యూజ్ దెమ్ ఫర్ సర్వింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేవుని యొక్క ఇంట్రెస్ట్ ని సర్వ్ చేయడానికి దానికోసం మనం వాడాలి అని చెప్పాలి. మనకి వాట్ ఎవర్ హెస్ బిన్ గివెన్ అవే, ఏమైనా ఇవ్వండి. అది సింగింగ్ టాలెంట్ కావచ్చు, అది ప్రీచింగ్ కావచ్చు, లేకపోతే అది గివింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా హంబుల్ గా ఉండటం కావచ్చు, లేకపోతే ఒబీడియన్స్ కావచ్చు, ఫెయిత్ కావచ్చు, పావర్టీలో ఉండి కూడా దేవుని స్తుతించడం కావచ్చు, వాట్ ఎవర్ ఏ రకమైన గిఫ్ట్ అయినా కానివ్వండి, ఇచ్చినదే అండి దేనికోసం ఆయన ఇంట్రెస్ట్ కోసం వాడాలి. ఆయనకి ఏది ఇంట్రెస్టో వాడాలి. ఆయనకి ఏది ఇంట్రెస్ట్ మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి అంటే తీసుకొని చివరిగా ఫైనల్ ఎగ్జాంపుల్ మనం ముగిద్దాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, ప్రతి ఏది కాదు. ఇప్పుడు నేను చదివింది ఎన్నిసార్లు మనం చదివండి, ఎన్నిసార్లు వినుంటాం. మనలో చాలా మంది దీని మీద ప్రీచ్ చేసి ఉంటాం, చాలా సార్లు దీని గురించి మాట్లాడుంటాం. కాబట్టి కానీ ఈ రోజు నాకు ఏమనిపించిందో నేను చెప్తాను, దేవుడు నాతో ఏం మాట్లాడాను, ఎంత పరిస్థితి ఏంటి అన్నది. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటానంటే, ప్రభు ఇచ్చినవి ప్రభు కోసం వాడాలి. ఆ ప్రభు చాలా సార్లు ఈ మాట మాట్లాడు. ఒకసారి అపోస్తలకాలు 1:8 ఒకసారి చూద్దామా? 1:8 అపోస్తలకాలు 1:8 అంటే ఇంకొద్ది అది క్లోజ్ చేసుకొని చెప్పేసుకొని వెళ్ళిపోయి ఇంకో దాని గురించి డిస్కస్ చేసుకో. అపోస్తలకాలు 1:8 మనకు తెలిసిన వాక్య భాగంలో బాగా చదువుతారు ఎవరైనా? అపోస్తలకాలు 1:8 నా చదువు, ఎవరైనా చదువు. నాకు కనపడదు, అది బైబిల్ ఎలా తీస్తే కనపడదు, మొబైల్లోనే కనపడుతుంది. నాకు మొబైల్ నేను పెట్టాను కాబట్టి నేను దాన్ని చదవలేదు, అందుకే నేను మిమ్మల్ని మీ మీద ఆధారపడుతున్నాను. నేను అలా 1:8 కదా? 1:8 యాక్ట్స్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను 7 నుంచి కూడా చదువు, 7 నుంచి కూడా కొద్దిగా కంటిన్యూ ఒక వర్డ్ ఉంది దాంట్లో, 7 నుంచి కూడా చదువు. కాలములను సమయములను తండ్రి ఆయన తన స్వాధీనం ముందుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఎందుకని వారితో చెప్పాను. అంతే. అదే ఇప్పుడు ఒక దగ్గరేమో ఆయన ఊరితే పరిశుద్ధాత్మ వచ్చినట్టు అక్కడ ఏం చేశారో అర్థమైంది. ఒక దగ్గర ఏమొచ్చి పేతురు లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఏ పని చేశారు, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుంచి ఈ కొంతమంది పిలువబడిన వారు ఏం పని చేస్తారో మనకు ఐడియా ఉంది, మనకు చక్కగా ఐడియా ఉంది. ఏమైనా ఐడియా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ మీదకి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళు చేసిన పని మనకు తెలుసు బాగా. అక్కడి నుంచి వాళ్ళు చేసిన పని మామూలుగా ఎక్కడ ఆగలేదు. ఆయన ప్రత్యక్ష కోసం ఎదురు చూసారా, వాళ్ళే వెళ్ళిపోయారు. ఏమండి నా మాటలు వినబడుతున్నాయండి? హలో, వినిపిస్తుంది. రైట్, ఓకే, రైట్. కాబట్టి అలాగా ఇది నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ ఒక మంచి మోడల్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మన అడ్వాంటేజెస్, కెపాసిటీస్, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మన కెపాసిటీస్ ఏంటి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో we should recognize ఏంటి ద అడ్వాంటేజెస్ అండ్ ద కెపాసిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ us. దేవుడు మనకి ఇచ్చిన కెపాసిటీస్ ఏంటి, మన దాంట్లో ఆయన ఇచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే, అడ్వాంటేజెస్ అంటే అర్థం ఏంటి, మనం ఏ పనులు బాగా చేయగలం. కెపాసిటీస్ అంటే ఏ పనైనా చేయగలం.
దేవుడి కోసం ఏ పని చేయడానికి ఆల్రెడీ మనకి ఇచ్చింది అడ్వాంటేజ్. ఆయన ఇవ్వబోయేదాన్ని కెపాసిటీ, అదంతా ఆయనే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు నింపబడినప్పుడు అన్ని చేశారు కాబట్టి ఆయన ఇవ్వకుండా అడగట్లేదు. ఆయన ప్రతిదీ ఇచ్చి చేయమంటున్నాడు. ప్రతిదీ ఇదిగో అని చెప్పి ఆయన శక్తితో నింపుతూ పని చేయమంటున్నాడు. అది చాలా క్లారిటీగా ఉన్నాడు ఆయన. అసలు ఏమి ఆయన ఇవ్వకుండా సర్వ్ చేయమంటలేదు. ఆయన బిజినెస్ పెట్టడానికి డబ్బు ఆయన ఇస్తున్నాడు, బిజినెస్ చేయమంటున్నాడు. ఏమండి గిఫ్ట్స్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్స్ ని వాడమంటున్నాడు కదా. ఒకటి కాదు అసలు, తను ఇచ్చి దాన్ని వాడమంటున్నాడు. వాడి మళ్ళా నాకు అకౌంట్ చెప్పమంటున్నాడు, అకౌంటబిలిటీ ఉండమంటున్నాడు. అంతే, వెరీ సింపుల్. అది నిజంగా మనం ఆయన కోసం ఉంటే ఆయన పనే చేస్తాం. వాటితో ఆ ఇచ్చిన వాటిని నా కోసం వాడుకొని దేవుని పని చేస్తున్నట్టుగా నటించడమో, దేవుని పని చేస్తున్నట్టుగా అనిపించడమో వేరు. నేను నా కోసం వాడుకుంటూ, ఆయన గిఫ్ట్స్ నా కోసం వాడుకుంటూ, లేకపోతే నా ఇంకేదైనా సెల్ఫ్ కోసం వాడుకుంటూ చేస్తున్నానేమో అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ట్రేడ్స్ చేసే పనులు ఏంటి మనం చూడాలి. ఏంటి చేస్తారంటే వాళ్ళు 2 రకాల ట్రేడ్స్ ఉంటారు. ఫస్ట్ రేట్ ట్రేడ్స్, పూర్ ట్రేడర్స్ ఇద్దరు ఉంటారు. ఫస్ట్ రేట్ ట్రేడర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ కావాల్సినంత బక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా డబ్బు ఉంటుంది, చాలా కావాల్సినంత ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ రేట్ వాళ్ళకి. సెకండ్ ఏమంటే పూర్ ట్రేడర్స్. వాళ్ళు ఏంటంటే ఏదైనా వస్తే దాన్ని జాగ్రత్తగా చేస్తారు, చేసి డెవలప్ అవుతారు. ఆల్రెడీ ఫస్ట్ రేట్ వాళ్ళు మర్చెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఉంది, ఆల్రెడీ ఒక స్థాయికి ఒక లెవెల్లో ఉన్నారు. చాలా వాళ్ళు చాలా ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా జనరేషన్ ఉందన్నమాట. అయితే మన జనరేషన్ ఉంది. ఇక్కడ ఏ ట్రేడర్స్ మాట్లాడితే మాట్లాడారు అంటే కరెక్ట్గా ఒక ముక్కలో చెప్పాలంటే పూర్ ట్రేడర్స్ అంటే హలో 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 Yes, continue, sir. Continue, please. వినబడుతుందా? Yes, okay. It's okay. వినబడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఒకసారి చూడండి, నా వాయిస్ వినబడుతుంటే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్టు సహాయం. సరే, మనకు ఉన్న కెపాసిటీస్, అడ్వాంటేజెస్ దేవుని కోసం వాడటానికి ఈ 2 రకాలు మనం. పూర్ ట్రేడర్స్, ఫస్ట్ రేట్ ట్రేడర్స్. ఫస్ట్ రేట్ ట్రేడర్స్ ఏంటి చేస్తారంటే, ఫస్ట్ రేట్ ట్రేడర్స్ వాళ్ళు ఆల్రెడీ ఉంది వాళ్ళకి, ఇక వాళ్ళు దాని గురించి ఆలోచించరు. దేవుడు ఇస్తే తీసుకోవడం, దేవుడి శక్తికి ఇచ్చిన బట్టి నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. కానీ మనం పూర్ ట్రేడర్స్ అంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ ని గుర్తెరిగి వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. గ్రేట్ డీల్ ఆఫ్ కేర్ అండ్ పెయిన్స్ టు మేక్ ఎనీథింగ్. అంటే ఏదైనా సరే చేయడానికి చాలా కేర్ఫుల్ గా, చాలా పెయిన్స్ తో చేయాలి. చేసి అది ఆయన దగ్గర గ్రేట్ డీల్ అనిపించుకోవాలి. నేను ఇతను మంచివాడికి ఇచ్చాను, నేను మంచి పని చేశాను, చాలా చక్కగా చేశాడు అని మనం చూస్తాం. ఆ ప్యాసేజ్ లో ముందుకెళ్తున్న చూస్తాం. కాబట్టి నేనేమంటానంటే ఆ స్లేవ్స్ కి, వాళ్ళకి, సర్వెంట్స్ కి ఇచ్చినవి నాట్ టు బై క్లోజ్. ఇల్లు కొనుక్కోమనో, బట్టలు కొనుక్కోమనో, లేకపోతే ఇంకోటి కార్లు కొనుక్కోమనో ఆయన ఏం లేదట. ఆయన ఇచ్చింది ఏంటంటే తనకి ఇష్టమైన పని చేయడానికి ఇచ్చాడు. ఆయన ఎంతో కాలం లేదు, మళ్ళా త్వరలోనే ఆయన వస్తున్నాడు. ఆయన వెళ్ళి
ఆయన పని చూసుకొని లేదా ఆ రాజ్యాన్ని జయించో లేదా చేసో లేదా రెడీ చేసో వస్తాను, ఈ లోపు చేసి పెట్టండి వర్క్ అని అన్నాడు. ఈ వర్క్ చేయండి అని అందరికి డబ్బులు ఇచ్చిపోయాడు. ఇది మనకి అందరికి అర్థమవుతున్న విషయమే. అయితే ఇందులో కమిషన్ ఏంటంటే ఆక్యుపై టిల్ హీ కమ్స్ లేదా ట్రేడ్ టిల్ హీ కమ్స్. అతను వచ్చేంత వరకు ట్రేడ్ చేయాలి. ద ట్రేడ్ నెవర్ ఎండ్స్, ద ట్రేడ్ కంటిన్యూస్ లైక్ ఎనీథింగ్ టిల్ హీ కమ్స్. అతను వచ్చిన దాకా కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఆపిన మళ్ళా కంటిన్యూ చేయాలి. ఏది? హ్యావింగ్ రిమైండెడ్ దట్ హీ వుడ్ కమ్ సూన్. అతను వస్తాడని గుర్తెరిగి మళ్ళా కంటిన్యూ చేయాలి. ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా మధ్యలో ఆపిన పనిని, మధ్యలో ఆగిన ఎక్కడన్నా, అగైన్ వాళ్ళు దే ఆర్ టు కమ్ బ్యాక్ టు హిమ్, దెన్ దే రెజ్యూమ్ ద వర్క్ లైక్ ఎనీథింగ్ టు డూ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ హూ హెస్ గివెన్ టు us. మనకి ఎవరైతే ఇచ్చారో తన కోసం మళ్ళీ పనిచేయడానికి కంటిన్యూ అవ్వాల్సిందే అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చాడని అంటారు. ఇది నిజమే అనిపిస్తుంది నాకు చాలా విషయం. కొంతమందికి వ్యక్తి చూడండి, మనం పంపబడిన వాళ్ళు, పిలవబడిన వాళ్ళనే పదాలు వింటుంటాం బైబిల్లో. పంపబడిన వాళ్ళు, పిలవబడిన వారు అని పిలుస్తుంటారు. కాల్ టు సెంట్. అయితే సెంట్ ఏం చేస్తారంటే ప్రీచ్ ద గాస్పెల్. ఏమండి? వెళ్ళి గాస్పెల్ చెప్తారు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? సెటప్ ఏ చర్చ్ ఫర్ క్రైస్ట్. దేవుడి కోసం ఒక సంఘాన్ని, ఒక జనాలని తయారు చేస్తారు. టు బ్రింగ్ ద నేషన్స్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. దేశంలో ఉన్న సమస్తాన్ని ఎంత దూరం వెళ్ళి దేవునికి ఇదే చూపించే నమ్మకత్వం, ఫెయిత్ లోకి తీసుకొస్తారు వాళ్ళు. దేవునికి ఇదే చూపించేటట్టు. నాట్ టు ద చర్చ్ దే బిల్, నాట్ టు ద డినామినేషన్ దే సెట్, నాట్ టు ద గ్రేట్ టాలెంట్స్ దే హ్యాడ్, యాజ్ ఇట్ ఇస్ రిటర్న్ దేర్ ఇన్ ద ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ లో కొంతమంది వాళ్ళకి డెమిగాడ్స్ గా వీళ్ళు డెమిగాడ్స్ అయిపోతారు. వాళ్ళ యొక్క స్పీచెస్ వలనో, వాళ్ళ మెసేజ్ వలనో, వాళ్ళ మంత్రశక్తి, వాళ్ళ యొక్క ఇది ఏమంటుందని హీలింగ్ పవర్, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ద్వారానో వీళ్ళ వైపు తిప్పుకొని కొంతమంది ఉన్నారని చెప్పాము మనం ఫస్ట్ కొరింథీయుల్లో మనం చూసామని. అయితే అక్కడ చాలా క్లియర్ గా రాస్తుంది, టు ప్రీచ్ ద గాస్పెల్ ఫస్ట్, టు సెటప్ ఏ చర్చ్ ఫర్ క్రైస్ట్ రెండోది, మూడోది టు బ్రింగ్ ద నేషన్స్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. ఆయనలో నమ్మకత్వానికి విధేయ చూపినట్లు, ఆయనలో నమ్మటానికి, ఆయన్ని గ్రహించడానికి విధేయ చూపినట్లు చేయటం. ఆఖరిది టు బిల్డ్ దెమ్ అప్ ఇన్ ఇట్, అంటే ఫెయిత్ లో నిలబడేటట్టు చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ద బిజినెస్ యాక్చువల్. బిజినెస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ లెవెల్ ఎలా ఉంటుందంటే బిజినెస్ స్టార్ట్అప్, సెకండ్ లెవెల్ ఎలా ఉంటుంది బిజినెస్ రైజప్, థర్డ్ లెవెల్ ఎలా ఉంటుందంటే బిజినెస్ సెటప్, అంటే ఎలా చెప్తుందండి ఎస్టాబ్లిష్ బిజినెస్ అయిపోతుంది. లాస్ట్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఆ బిజినెస్ నోన్ అయిపోతుంది అనమాట. దానికి ఒక ఫ్లాగ్ పడిపోతుంది, దానికి ఒక ట్రేడ్ అయిపోతుంది, దానికి ఒక ట్రేడ్ మార్క్ వచ్చేస్తుంది ఆ బిజినెస్ ఏదైనా సరే. అంటే ఆ లెవెల్స్ ఆఫ్ వర్క్ కావాలని ఆయన ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. సో చాలా క్లియర్ గా చెప్తున్నారు ట్రేడ్ లో గాస్పెల్ ప్రీచ్ చేయటం. ఆ తర్వాత మళ్ళా చర్చి లెవెల్కి తీసుకెళ్ళాలి, మేమందరం దేవుని సంఘము అనేటట్టు తీసుకురావడం. మూడోది వాళ్ళు కూడా చాలా మందిని తీసుకొని వచ్చి దేవునికి నమ్మకంగా ఉండేటట్టు నేషన్స్ పట్టుకు రావాలి. ఆ విధమైనటువంటి స్ప్రెడ్డింగ్. చివరిగా వీళ్ళందరూ కలిసి ఇది క్రిస్టియన్ ఫెయిత్, వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళేవారు అనేది ఆ సమూహాన్ని రెడీ చేసి ఇదంతా క్రిస్టియన్, ఇది కంప్లీట్ గా దేవుని నమ్మిన వారు అనే ఒక బ్రాండ్ ని కొట్టి వేసేసారు, దాని మీద పెట్టాలి, ఫ్లాగ్ వేసేయాలి, ప్రవర్ ఫ్లాగ్ ఎగరాలి దాని మీద. సో ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ కోసం ఆయన ఇచ్చాడు అని నమ్ముతాం. యూ విల్ రిసీవ్ ద పవర్ టు డూ దిస్, షల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. ఇవన్నీ చేయడానికి ఏం చేశాడు ఆయన? గిఫ్ట్స్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. మైండ్ యువర్ బిజినెస్ అండ్ మేక్ ఎ బిజినెస్ ఆఫ్ ఇట్, ఆల్ ద గుడ్ టు ద సోల్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఇచ్చిన ఆత్మలకు మంచి చేయడానికి ఇంకా గిఫ్ట్స్ మధ్యలో పెరుగుతూ ఉంటాయంట. అది ఎలా అవుతుంది? ఇప్పుడు 5 ఇచ్చాడు, అది 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 10 అయింది, అంటే కంప్లీట్నెస్ ఫిక్స్కి వెళ్ళిపోయినట్టు. 3 ఇచ్చాడు, 6 అవుతుంది, 7 అవుతుంది, 10 అవుతుంది అంట. అంటే అవి అక్కడే ఆగిపోవు. యాజ్ వి యూస్ దెమ్, బిజినెస్ మల్టిప్లైస్, ట్రేడ్ మల్టిప్లైస్ ద మనీ దట్ యూ ఇన్వెస్టెడ్ దేరింగ్. మనం పెట్టిన మనీ ఇన్వెస్ట్మెంట్ ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం, మేనేజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడది అక్కడ పెట్టి దానికి తీసుకొచ్చి ఇంకా తీసుకొచ్చి ఇలాగా కంటిన్యూస్ గా మల్టిప్లై చేసుకుంటూ పోతుంటే, అలా మల్టిప్లై చేయటమే ట్రేడింగ్ అంటే, బిజినెస్ అంటే. దాన్ని అలాగే పట్టుకొని ఎప్పుడు ఆ 2 డబ్బాల్లోనే ఐస్లు అమ్ముకోవటం బిజినెస్ కాదు, అది అలాగే ఉంచడం బిజినెస్ కాదు, అది మల్టిప్లై అవుతుండాలి. మల్టిప్లై అవ్వకపోతే, ఇప్పుడు గాస్పెల్ మాత్రం ప్రీచ్ చేయడం బిజినెస్ కాదు, చర్చిలో మాత్రం కూర్చొని వచ్చిన వాళ్ళు చెప్పడం బిజినెస్ కాదు, లేకపోతే చర్చిలు విడగొట్టడమో చర్చిలు కట్టడమో బిజినెస్ కాదు. లెవెల్స్ ఉన్నాయి. ఒక దాంతో స్టార్ట్ చేస్తే ఒకటితో అది పెద్దాకి వెళ్ళాలి.
గాస్పెల్ ప్రీచింగ్ తో స్టార్ట్ చేస్తే చర్చ్ కన్స్ట్రక్షన్, చర్చిని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా దేశాలని రాష్ట్రాలు దేశాలని తిప్పి మళ్ళీ దేవుళ్ళు నడిపించేటట్టు చేయగలిగా శిష్యులుగా తయారు చేయాలి. మళ్ళా వాళ్ళందరూ కలిసి ఒక భయంకరమైన ఇది దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క సైన్యం అని ఒక ఫ్లాగ్ తో నిలబడేటట్టు తీసుకురావాలి ఫైనల్ గా ఆయన వచ్చే ముందు. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఇన్ ద బిజినెస్. బిజినెస్ ఈజ్ నాట్ వాట్ వి స్టార్టెడ్ విత్. అంటే స్టార్ట్ చేసింది బిజినెస్ కాదు, స్టార్ట్ చేసింది మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై ఎప్పటిదాకా అవ్వాలి అంటే అది ఆ 4th లెవెల్కి వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా అది బిజినెస్ జరుగుతూనే ఉండాలి. సో దిస్ వాట్ యాక్చువల్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, చాలా అద్భుతంగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం చూడండి. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. సేవకు వచ్చిన బాప్తిజం తీసుకున్నప్పుడు అక్కడి నుంచి ఎలా చేస్తూ వచ్చాడు, ప్రీచ్ చేస్తున్నాడు. అలా కొంతమంది శిష్యులు తయారు చేశాడు. వాళ్ళు మళ్ళా అలాగ చివరికి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అనేదాకా ఏం జరిగిందో సార్ ఎక్స్పెక్ట్ చేయండి. సో హౌ ఈ వాస్ అతను కూడాను దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనిషిగా దేవుడు మనిషిగా వచ్చి తను మనలాగే స్టార్ట్ చేశాడు. ఇట్ వాస్ గివెన్ టు హిమ్. అతనికి ఇవ్వబడింది. ఇచ్చిన తర్వాత వాట్ హీ డిడ్, హౌ హీ క్యారీడ్ డౌన్, ఎలా చేశాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ రోల్ మోడల్ టు హూమెవర్ ద పీపుల్ దట్ కమ్ డౌన్ దేర్ టు దిస్ మినిస్ట్రీ. ఎవరైనా మినిస్ట్రీలోకి వచ్చిన, గాస్పెల్ చెప్పడానికి వచ్చిన, దేవుళ్ళకి వచ్చిన చేయాల్సిందలా నార్మల్ లైఫే. యేసుక్రీస్తుది అది ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఏం కాదు. ఒక పాపంలో తప్పితే ఇక ఎక్కడ ఎక్స్ట్రాడినరీ కాదు. ఆయన ఎక్కడ ఎక్స్ట్రాడినరీ కాదు. అన్ని కూడా ఆ యేసుక్రీస్తు చేసిన అన్ని పేతురు చేశాడు, యేసుక్రీస్తు చేసిన అన్ని పౌలు చేశాడు, యేసుక్రీస్తు చేసిన అన్ని యోహాను భక్తుడు చేశాడు, అపోలో చేశాడు, స్టీఫెన్ చేశాడు, థామస్ చేశాడు. ఏది అక్కడ ఎక్కడ కూడా ఎక్స్ట్రాడినరీ కాదు. యేసు క్రీస్తు ఒక్కటి దగ్గరే ఆయన పాపం చేయలేదు. అంతే, ఆయన పాపం చేయలేదు. అదే వాట్ ఎవర్ ద మినిస్ట్రీ హీ క్యారీడ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బి డన్ బై ఎనీబడి, ఎవ్రీబడి హూ కమ్స్ టు హిమ్, హూ ఈస్ గివెన్ ద కాల్ బై హిమ్. అతని ద్వారా కాల్ ఇవ్వబడిన ప్రతి ఒక్కరూ చేయగలం. ఇది పెద్ద, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు డిస్కస్. యాక్చువల్లీ పెద్ద విషయం అయితే కాదు. నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, సత్యారా ఆఫ్ కోర్స్ మైట్ బి ఫెయిల్యూర్. ఇట్ డజంట్ మీన్ ఎవ్రీ వన్ కెన్ ఫెయిల్. It doesn't mean no one can do that. It means Satyam is to resume his work again back. Malla resume cheyali. Chesi he is to start again with the force and then get it multiply like anything. So multiply avvali ante. Ala avakapothe Satyam is ayanaku తీర్పుంటది. సో మనం కొద్దిగా పైకి వస్తే ప్రభువారు చెప్పిన పద్ధతి అంతా ప్రభులోనే నెరవేరింది. ప్రభులోనే చూస్తాం. ఆయనకి ఇవ్వబడింది ఏదైతే ఆయనకి ఇవ్వబడింది. ఆయన పంపబడ్డాడు కదా. హీ సెంట్. యేసుక్రీస్తు వరకు పదం పంపబడిన వాడు అని పేరు, అభిషేకించబడిన వాడు పేరు కదా. ఆయన రావటమే రాజ్యం, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అంటే వచ్చిన పని ఏంటి? ఈ రాజ్యాన్ని సేవ్ చేయడం, ఈ ప్రపంచ దేశాన్ని సేవ్ చేయడం, దేవుని కోసం సంపాదించడం. దిస్ వాట్ యాక్చువల్లీ ద మిషన్ ఆన్ విచ్ హీ హాస్ బీన్ దేర్ ఇన్ ద వరల్డ్ ఆల్ ద టైమ్. ఉన్నంత కాలం దాని పని మీద ఉన్నాడు. స్టార్ట్ చేసినప్పుడు చూడండి, పరిశుద్ధాంతం నింపబడిన తర్వాత ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నానని చెప్పేసి యోహాన్ బాప్తిసం ఇచ్చినప్పుడు జరిగిన అభిషేకం. ఆ తర్వాత ఒక్కొక్క అంచెలంచెలకి ఎలా డెవలప్ అయింది చూడండి. చివరికి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అనే దాకా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఇది ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఇక్కడ ఒక మంచి మాట రాస్తారు ఈ కామెంటెడ్. ఏమని రాశారంటే, ఈ బిజినెస్ చేసినప్పుడు కష్టాలు వస్తాయి. వి మే ఫేస్ మెనీ డిఫికల్టీస్, టర్మాయిల్స్ అండ్ ట్రబుల్స్. అయితే వాటిలో ఓర్చుకున్నవాడే రక్షించబడిన రాస్తుంది. వాటిలో ఓర్చుకున్నవాడే రక్షించబడతాడంటే ఇది మరి దారుణం. అంటే బిజినెస్ లో డిఫికల్టీస్ రావని లేదు, బిజినెస్ లో డిఫికల్టీస్ ఉండవని లేదు, డెఫినెట్ గా ఉంటాయి. యేసుక్రీస్తు రాళ్లతో కొట్టడానికి ట్రై చేస్తారు, చివరికి చంపేశారు కూడా కదా. అంటే ఏది ఫైనల్ ఎక్స్టెంట్ ఏదైనా ఉందంటే, లాస్ట్ డెస్టినేషన్ ఏమైనా ఉందంటే డెత్తే. మేబీ చాలా మంది చచ్చిపోతున్నప్పుడు దేవుని సర్వెంట్స్ ని మనం మణిపూర్ లో చూసాము, ఇంకా చాలా చోట్ల చంపేస్తున్నారు కూడా. కొన్ని ప్లేసుల్లో చంపేస్తున్నారు మనకు తెలియట్లేదు కూడా. కంప్లీట్ గా మనకే రహస్యంగా ఉండిపోయాయి. చాలావి మనకు తెలియట్లేదు. నిజంగా ప్రభు పని చేస్తున్న వాళ్ళు, నిజంగా ప్రభు పిలిచారు నన్ను, నేను క్రిస్టియన్ని, నేను ఆయన నమ్మకం ఉన్న దాసుని, నాకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు దేవుడు, నాకు వాడమని చెప్పాడు అన్నవాళ్ళు చేస్తుంటే నిజంగా మీరు గమనించండి, అది సాఫీకి జరిగిపోయే బిజినెస్ కాదు. అది ఇట్ డజంట్ గో స్మూదర్ లైక్ ఎనీథింగ్, నాట్ ఇట్ ఆల్. ద బిజినెస్ వాట్ వి స్టార్టెడ్, ఇట్ ఈస్ అండ్ ఎన్గ్రాస్, ఇట్ ఈస్ ఎలా చెప్పాడు, ఎంటాంగిల్ విత్ డిఫికల్టీస్. చాలా డిఫికల్టీస్ తో ఉంది. ఈ డిఫికల్టీస్ తో ఉండి చివరి దాకా ఎవడు సహిస్తాడో
వాడు రక్షణ పొందడం. రక్షణ పొందడం అంటే ఇతను మళ్ళా కొత్తగా రక్షణ పొందడం కాదు. అతను రక్షణ పొందుతాడు అంటే అర్థం ఏంటంటే తను దేవునితో ప్రత్యక్షతను చూసి తన మొత్తం అకౌంటబిలిటీ, తన అకౌంట్స్ ని తను సెటిల్ చేసుకుంటాడని. ఇది లేకపోతే ఈ మధ్యలోనే వదిలిపోతే అక్కడ కూడా రాస్తుంది అదే భాగంలో మనం 19th చాప్టర్ లో ఆ చివరి వచనాలు మనం 13 స్టార్ట్ చేస్తే 20 దాకా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. తను వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ కచ్చిపులో కట్టి జాగ్రత్తగా చేసి ఇచ్చినప్పుడు వాడికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో మనకు తెలుసు. ఇచ్చిన పనిష్మెంట్ అంటే నా ఎదురుగా చంపేమని చెప్తారు, చంపేస్తారంతే, నా ఎదురు చంపేయాలి అంతే. అంటే ఇక అసలు అది ఎక్స్ట్రీమ్. అది అంటే అడ్వాంటేజ్, కెపాసిటీస్, కాన్సిక్వెన్సెస్ కూడా చూడాలి. మొదట మనం ఏమనుకున్నాం అంటే ఏ పర్పస్ తో ఇచ్చాడు ఇవన్నీ. రెండోది మనం ఏమనుకున్నాం అంటే ఏ పర్పస్ ఇచ్చాడు, మనం ఎంతవరకు వాటిని చేస్తున్నాం, ఎంతవరకు చేసాం అది. తర్వాత మూడోది అకౌంటబిలిటీ సెట్ చేయడానికి రెడీగా ఉన్నామా. అకౌంట్స్ నా పరుగు నేను తొలముట్టించుతుంది అని పౌలు గారు అన్నట్టుగా ఇది వాట్ ఎవర్ దట్ parable given over here is the life of a Christian, not a servant, not a God, man of God, not somebody else. అయితే ఒక్కొక్కరితో ఒక్కొక్క కావచ్చు. ప్రతి క్రిస్టియన్కి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఉన్న పని అది. మాథ్యూ హెన్రీ ఇందులో నేను చదివింది ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను. ఎవ్రీ క్రిస్టియన్ వర్క్, ప్రతి క్రిస్టియన్ కూడా తను చేసే పనిలో తను యేసుక్రీస్తు వారు ఇచ్చిన పనులు చేస్తూ ఉంటామే. It doesn't mean he leaves his job and comes for full-time ministry. Of course, if God calls directly, they come over there. The work is a lot like anything. Then I need your hands more and more come up, and that's different. But wherever we are working, it is the work given by God. అది ఏదైనా అది టీచింగ్ అయినా, అది బ్యాంకింగ్ అయినా, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ద డిపార్ట్మెంట్ యు ఆర్ ఇన్, ఇట్ ఈస్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. ఇట్ ఈస్ ద గివెన్ గిఫ్ట్ బై గాడ్. అక్కడ మనం దేవునిలో ఎంతమందిని సంపాదిస్తున్నాం అనేది మ్యాటర్. సంపాదించి దాన్ని ఎవరిని అటాచ్ చేస్తున్నది మ్యాటర్. ఇప్పుడు మన ఈజెఫ్ లాంటివి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే మన దర్శనం కలిగి ఉన్నాం. దేవుడు విద్యార్థుల మధ్య పనిచేయాలని కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాడు. నేను చాలా సార్లు బాధపడింది అంటే చాలా వేగ్గా తీసుకున్న పరిస్థితి. మరి దేవుడు పిలిచిన పిలుపుకి నేను ఇచ్చాడు కొద్ది టాలెంట్స్, ఏదో ఒక వాక్యం చెప్పడమో, లేదా ఒక సాక్ష్యం చెప్పడమో, లేకపోతే ఒక మాట చెప్పడం, ఒక అబ్బాయితో వెళ్ళి కలవటం, వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి తీసుకొని వెళ్ళటం, లేకపోతే ఇలాంటిది ఇచ్చి ఉంటాడు నాకు గిఫ్ట్. దాన్ని వాడటం లేదు. వాడి ఆ పని అలా స్ప్రెడ్ చేసి వాడిని యూలోనో గట్టిగా నిలబెట్టలేదు. వాడు ఎల్టీ క్యాంప్కి, సిఎంటీసీ లెవెల్కి తీసుకెళ్ళకపోతున్నాను. లేకపోతే ఒక యంగ్ ఫ్యామిలీని నాకు అటాచ్ చేశారు. యంగ్ ఫ్యామిలీ, ఒక సీనియర్ ఫ్యామిలీ నేను ఒక యంగ్ ఫ్యామిలీ అటాచ్ చేశారు. వాళ్ళు చిన్న డిఫికల్టీస్ ద్వారా వెళ్తూ అక్కడక్కడ విశ్వాసంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని నేను నాకు ఉన్న విశ్వాసంతో, దేవుడు నాకు ఇచ్చిన అనుభవంతో వాళ్ళు నిలబెట్టలేకపోతున్నాను. లేదు నేను మాట్లాడుతున్నప్పుడు క్లియర్ గా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా వచ్చాయి కూడా చాలా సార్లు. ఏమంటే నాకు తర్వాత వాళ్ళ ఒకవేళ పలానా విషయాల్లో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఇయూ మీద చర్చెస్ గురించో, లేకపోతే ఇంకో గిఫ్టింగ్ గురించో, గిఫ్ట్ గురించో, క్యాంప్స్ గురించో ఇలా ఉన్నప్పుడు నేను నాకు ఇచ్చిన దేవుడి ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళతో పంచుకొని వాళ్ళు సరిగా నేను నిలబెట్టలేకపోయినేమో, వాళ్ళకి గట్టిగా ఆ ఫెయిత్ లో వాళ్ళు ఫోమ్ చేయలేకపోయినేమో అని. సో అంటే మనకి ఏ పని అయితే ఇచ్చారో ప్రభువారు, ఏ గిఫ్ట్ అయితే ఇచ్చారో, ఎక్కడ వాడమని చెప్పారో మన క్లారిటీ ఉంది. మనం వీఆర్ ఇన్ ద సేమ్ లైన్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ మేనర్. అదే ఉన్నాం. కానీ డిఫికల్టీస్ వచ్చినప్పుడు ఆగిపోవడం, డిఫికల్టీస్ వచ్చినప్పుడు ఆపేయడం జరుగుతున్నాయి. అయితే బాధాకర విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమండి, ఈ డెలివర్స్ ద పౌండ్స్ విత్ చార్జ్, గో వర్క్, గో ట్రేడ్. అతను ఇచ్చినప్పుడు ఏం చెప్పండి, వెళ్ళి పని చేయండి, లేకపోతే వెళ్ళి ట్రేడ్ వ్యాపారం చేయండి అని ఇచ్చాడు. ఇచ్చి వదిలిపెట్టేసి తర్వాత వచ్చి చెప్పలేదు. ఇచ్చి వదిలిపెట్టేసి చూద్దాంలే ముందు మారి కానివ్వండి మళ్ళీ చూద్దాంలే మీది వాడుకుంటున్నా అని చెప్పలేదు. ఇచ్చినప్పుడే చెప్పాడు. ఎందుకు ఇచ్చాడు? ఇచ్చినప్పుడే చెప్పాడు, వ్యాపారం చేయండి, నేను మళ్ళీ వస్తాను అంటే నా కోసం చేయమని, నేను మళ్ళీ వస్తాను, నాకు చూపించాలి, మీరు నాకు లెక్క చెప్పాలి అని చెప్పాడు. అదే కమిషన్ ఇక్కడ. అదే కమిషన్ లాస్ట్ వీక్ జయకుమార్ అన్న మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం. ఏం చూసామంటే మాట్లాడుతూ చూసాం, తమ్ముడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మిషనరీస్ చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. మిషనరీస్ బ్రహ్మాండంగా చేయగలిగారు కదా, చేయగలిగి మనలాంటి వారిని కాపాడగలిగారు కదా, మనలాంటి మన ల్యాండ్స్ మీద వాళ్ళు కన్నీరు కార్చి, రక్తం కార్చి మనందరినీ కాపాడుకున్నారు కదా, ఆ కష్టాలు వాళ్ళు భరించారు కదా, మనం ఎందుకు భరించలేకపోతున్నాం. కష్టం వచ్చిన పుచ్చుకుని మనం సేఫ్ సైడ్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే నష్టాలు లేని బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే ఫ్లక్చువేషన్ లేని బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బిజినెస్ అంటే సప్పన గ్రాఫ్ సపా పైకి వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో. ఇక్కడ ప్రభువారు చాలా క్లారిటీ ఇస్తారు. నా లైఫ్ అయితే, నా టాలెంట్స్ అయితే, నా శాలరీ అయితే, వాట్ ఎవర్ ఫ్యామిలీ అయితేనేమి, వాట్ ఎవర్ ద గిఫ్ట్స్ ఆర్ దేర్ విత్ మీ, వాట్ ఎవర్ గిఫ్ట్స్ ఫౌండ్ దేర్ విత్ మీ గివెన్ బై గాడ్, ఏమైనా అవుతే నేను వాటిని ప్రభు కోసం వాడటం లేదు.
లేదా నా కోసం వాడుకుంటానేమో, వేరే వాటికి ఏదైనా వాడుతున్నానేమో, దాన్ని వేరే వేరే ఫ్లష్ కో సెల్ఫిష్నెస్ కో వాడుతున్నానేమో. ఇది క్లియర్గా ఒకసారి 1 పేతురు 4:10 చదువుదాము, మనం తొందరగా ముగించుకుందాం. 1 పేతురు 4:10 మనకందరూ బాగా తెలిసిన విషయమే, మన అందరికీ బాగా తెలిసిన విషయం. చదువుతారు ఎవరన్నా? నా ఎనేబిలిటీ చెప్పాను కదా, నేను నా బైబిల్ చూస్తే నాకు కనపడదు. రెండోది నేను దీంట్లో చూసి చదవలేను, అంటే ఇందులో అయితే బాగా చదువుతాను, మొబైల్లో చదవలేను, మీరే హెల్ప్ చేయాలి. కాబట్టి నేను ఇంప్లిసిట్లీ ఐ డిపెండ్ ఆన్ యూ. చెప్పండి ఎవరైనా. 1 పేతురు 4:10 ఉన్నారా ఎవరైనా లైన్లో? ఏంటి నా మాటలు వినబడుతున్నాయండి? అన్నా ఉన్నమన్నా. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. కాదన్నా 4:10. 4:10 దేవుని అదే అన్న 4:10 1 పేతురు. కాదన్నా, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తు మన బుద్ధి నిమిత్తం మేము బలహీనులము. 4:10 అదన్నా. 1 కొరింథీ 4:10. కొరింథీనా? 1 పేతురు. నో 1 పేతురు 4:10 కరెక్ట్. మీరు చదివింది కరెక్ట్, మీరు చదివింది కరెక్ట్. ఇంకో కొద్ది ఎక్కువ ఒక మాట చదవండి, చదవండి 10 చదువు. We must mind our business. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండును గాక. ఆమేన్. సో ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం టిల్ ద ఎండ్ మనం చేసుకుంటూ ఈ పని చేస్తూ ఉండాలి. ఈ ఎక్కడ ఆగటానికి లేదు. ఒకవేళ ఆగితే రెజ్యూమ్ చేయాలి, నో డౌట్. అలా ఆపిన వాళ్ళు రెజ్యూమ్ చేసిన పరిస్థితి మనం చూసాం, అది చేయాలి. చాలా ఇంకా మనకి ఎందుకు అంటే ఆ తర్వాత ఈ లూకా 19 13 మనం చదువుతున్నాం. 20 ఆ ప్రాంతంలో ఏమని రాసి ఉంటుంది అంటే, ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి లెక్క చెప్తారు. అందరూ వచ్చి అయ్యా మీరు ఇచ్చారు, మేము ఎలా చేసాం, మీరు ఇచ్చారు, మేము ఎలా చేసాం చెప్తున్నప్పుడు ఆయన ఆ చివరి వాడు చక్కగా కచ్చిపులో దాచిపెట్టి ఇచ్చినప్పుడు వాడికి ఇచ్చిన పనిష్మెంట్ మామూలుగా లేదు. ఎవరైనా సరే ఇందులో తప్పించుకునే ఛాన్స్ లేదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇట్స్ నాట్ అంటే గాడ్స్ మినిస్ట్రీ ఆర్ presentation of gospel or evangelism is not an option, it's a compulsion, it's a command, commission given by God. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అది. చాలా మంది అంటారు దేవుడు పిలువబడిన వారు వాళ్ళు అయ్యి మాటలన్నీ అవి కాదు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు 10 మంది పిలవండి అన్నాడు, అంతేగాని ఆయన ఏర్ల ఓ 10 మంది తీసుకొని పిలవమన్నాడు. ఆ 10 మంది అక్కడ వచ్చారు, వస్తే చెప్పాడు ఈ పని చేయండి అని. వాళ్ళ మిగతా వాళ్ళంతా చేయాలంతే. ఆ 10 మందిని మళ్ళా పిలిచాడు. ఆ 10 అనేది కంప్లీట్నెస్ యాక్చువల్ అందరికీ. ఇట్ ఇస్ ఫర్ ఆల్, ఇట్స్ నాట్ ఫర్ ద వన్ హూ ఈజ్ అ ఫుల్ టైమ్ వర్కర్, ఇట్ ఇస్ నాట్ ఫర్ ద వన్ హూ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్, ఇట్ ఇస్ నాట్ ఫర్ ద వన్ యాక్చువల్ హూ ఈజ్ ద మిషనరీ, టైటిల్డ్ మిషనరీ, నాట్ ఎట్ ఆల్. ద క్రిస్టియన్ హూ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బీన్ ఎంటైటిల్డ్ విత్ ద నేమ్ ఆఫ్ ద గాస్పెల్ ప్రెజెంటేషన్, ద గాస్పెల్ ఎవాంజలైజేషన్ చేయాలి. చేస్తూ పని చేయాలి. అది అంత తప్పదు. అలా చేస్తుంటేనే దేవుని రాజ్యవ్యాప్తి జరుగుతుంది. అలా చేస్తేనే ఈ పరిస్థితులు ఉండవు. ఈ పరిస్థితుల నుంచి మనం కాపాడబడాలి. దేవుని కోసం ఎక్కువ మందిని సంపాదించాలంటే అందరమే పని చేయాలి. ఇందులో ఏ యోగానందన్న లాంటి వారో, ఏ జయకుమార్ లాంటి వారో, లేకపోతే ఏ బీజేపీ మన జర్మియా కోటేశ్వరరావు లాంటి వారో, లేకపోతే ఉదయగిరి కోటేశ్వరరావు లాంటి వారు, వసంత లాంటి వారు, XYZ లక్ష్మణన్న లాంటి వారు, ఏసత్న లాంటి వారు పనిచేస్తే చెట్టుగా సత్యారావు లాంటి నీచుడు కూడా పనిచేయాలి. సత్యారావు లాంటి నీచుడు కూడా ఖచ్చితంగా పనిచేయాలి. whomever that are there in the name of Lord Christ, cleanse him in the blood of Lord Jesus Christ, should work for him. అతని కోసం పని చేయాల్సింది, ఎక్కడ తేడా లేదు. ఈయన మళ్ళీ చాలా మంది రకరకాల డాక్యుమెంట్ చేసి పిలువబడిన వారు ఏర్పరిచిన ఈ దరిద్రం చేశారు. కానీ నో, ఇట్స్ అ కమిషన్ ఫర్ ఆల్. ఆయనతో ఉన్నవారు అప్పుడు విన్నారంతే. ఇప్పుడు మనం వింటున్నాం పరిశుద్ధాత్మ ద్వారా అంతే. ఆయనతో ఉన్నవారు విన్నారు, ఆయనతో ఉన్నవారు చేశారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ మనం అందరం చేస్తాం. పరిశుద్ధాత్మ శక్తి అందరి మీదకి వచ్చినట్టు ఆ 2 ముగ్గురి మీదకి రాలేదు.
ఆయన ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడుతుంది రాసింది. పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడిన వాడు, పరిశుద్ధాత్మ నింపబడిన వాడు అందరూ పనిచేస్తారు. అంతేగాని అది సెపరేట్ గిఫ్ట్ ఏం కాదు. పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది సెపరేట్ స్పెషల్ గిఫ్ట్ కాదు. ఇట్ ఈస్ బై డిఫాల్ట్. అది ఇన్బిల్ట్. అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఉండటం అనేది ఇన్బిల్ట్. మళ్ళా దానికి సెపరేట్ గా పవర్ గివన్, పవర్ ఫిల్లింగ్, పవర్ పులప్ ఏం లేవు. మొత్తం అట్లా అవన్నీ. యాజ్ ఐ మీన్, యాజ్ ఐ నో, ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం అనేది సెపరేట్ కార్యక్రమం కాదు. ద వన్ హూ సేవ్డ్, ద మొమెంట్ వన్ సేవ్డ్ విల్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. But how far he nurtures it doesn't mind. That differs from the people, differs from one to one, one to other. అది వేరే. కానీ ఇక్కడ మనం ఈ కొద్ది మాటలే కొద్దిగా నేను క్లోజ్ అయిపోతాను. మళ్ళీ టైం అయిపోయినట్టుంది. మీరు నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. సో క్లారిటీగా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఇది. సో ఫైనల్ గా యేసుక్రీస్తు ప్రభువారు మోడల్ గా తీసుకున్నాం, పౌలు మోడల్ తీసుకున్నాం. చూడండి, ఆ పని వాళ్ళు తీసుకున్నప్పటి నుండి వాళ్ళు ఎలా చేశారు, చివరిగా ఎలా చేశారు, ఎక్కడా కూడా ఆగిపోయినారు. కొంతమంది ఆగిపోతే వాళ్ళకి దేమ ఇహలోకమును స్నేహించి అనే మాట మనకు పౌలు ఒకసారి చెప్తాడు. దేమ అని అతను ఇహలోకము స్నేహించి వెళ్ళిపోయాడు అని మాట్లాడతాడు. సరే, అలా ఉంటారు, ఉండకుండా ఉండరు. ఉంటే వాళ్ళకి తీర్పు ఉంటుంది. మనం మాట్లాడడానికి లేదు. నా గురించి ఇంకోరి గురించి నేను మాట్లాడడానికి లేదు. ఇక్కడ తీర్పు ఉంటుంది వాళ్ళకి, చివరిలో తీర్పు ఉంటుంది. దాని గురించి అసలు ఆయన వరి అవద్దని కూడా చెప్పాడు. మనం అందరమే ఈ లైన్ లో ఉన్నవారము, మనకు తెలిసిన అందరమే, మనం ఈజప్గా ఉన్నా, యూగా ఉన్నా, ఎవరైనా కొంతమంది చర్చ్ మినిస్ట్రీస్ లో ఉన్నా, భూమి మన పని మాత్రం ఇదే. క్రిస్టియన్స్ అందరి పని దేవుడి పని, యేసుక్రీస్తు పనే. ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, మరి చెక్ చేసుకోండి. ఆయన ఇచ్చిన తలాంతులు చాలా ఉన్నాయి, చెక్ చేసుకుంటే మనం. ఆయన ఇచ్చిన టైం ఉంది నా దగ్గర, ఆయన ఇచ్చిన ప్రాణం ఉంది నా దగ్గర, ఆయన ఇచ్చిన ప్రతిదీ ఉంది నా దగ్గర. అయితే నేను దాన్ని వాడుతున్నానా? ఇట్ మ్యాటర్స్. It matters more. Whether I am a believer, whether I am a church oriented and church planted Christian, or church organized one, or the missionary, doesn't matter. If I am a Christian, the work is assigned. The work is assigned. I should carry it up, carry it down for the sake of Lord Jesus Christ's ministry. ప్రభు పని కోసం నేను చేయాల్సిందే. ఇది చాలా చాలా అక్కడ సివియర్ గా ఉన్న మాటలు ఏంటంటే, నా ముందు అతన్ని చంపమన్నాడు. చివర మళ్ళా తిరిగి ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చి, అది చాలా పిటిబుల్ కండిషన్. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నా కోసం నేను దేవుడు మాట్లాడే, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం, ఎవరి కోసం అది కాదు. ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయడానికి లేదు, ఎస్కేప్ అవడానికి లేదు. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. Christians should preach the Christianity. Christian should evangelize the society, the world. It's a must. It's a compulsory. It's not an option. ఇది మనం చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాము, చేయడంలో ఫెయిల్ అవుతున్నామో తెలియట్లేదు. కానీ ఇట్ ఈస్ నాట్ ఇంజెక్టెడ్ ప్రాపర్లీ దేర్ ఇన్ ద సొసైటీ. ఇది సరిగా ఇంజెక్ట్ అవ్వలేదు. అంతే. ఈ మాటలతో మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన ఎవరైనా చేయండి, క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు, out to the chairperson of the day. I am not sure who is that. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్న జై కుమార్ అన్న ప్రార్థన చేస్తారు. ఎస్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం మన వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలించుకుందాం. నేను ఒక 20 minutes ఫస్ట్లో లేను, అయినప్పటికీ విషయం అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్న విషయం క్లియర్గా ఉంది. We have to spread the Christianity. Evangelism is not an option. It is an obligation. It's a commission. కృపగలిగిన దేవుడు పదే మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మనం యోగ్యులు అని కాదు, కానీ
అయోగ్యులైన మనల్ని యోగ్యులుగా ఎంచి బలహీనులైనటువంటి మనల్ని మీద దేవదూతలకు అప్పగించినటువంటి భారాన్ని దేవుడు పెట్టాడు. ఈ విషయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకసారి మన హృదయాలని దేవుని దగ్గర కుమ్మరించుకొని, ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉంటుంది, తప్పకుండా ఉంది మనలో, దాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయన. ఇదిగో ఈ సమయంలో మేము నిమిత్త మాత్రమైనటువంటి దాసులం ప్రభు, మీకు మనుషులకి మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారం ప్రభువా నాయన. స్తోత్రాలు. ఎంతవరకు మీ బిడ్డను ప్రభు మీరు వాడుకొని సూటిగా తేటగా నా ప్రభు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభు. నా తండ్రి, చాలా బలహీనతలు ప్రభు, ముందుకేసినటువంటి పరిస్థితులు మీరు ఇటెళ్ళమంటే అటెళ్ళేటువంటి పరిస్థితులు, ఇది చేయమంటే అది చేయకుండా ఇది చేసేటువంటి పరిస్థితులు ప్రభు, మా మీద ఆశలు పెట్టుకుని ఉంటే మీ ఆశలను ప్రభు ఆశలు చేసిన ప్రభు టైం అంతా వేస్ట్ చేసుకున్నాం ప్రభు. అయితే మమ్మల్ని క్షమించండి నాయన, క్షమించండి. మీ పరిశుద్ధ రక్తంతో నా ప్రభావ మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభావ, సహాయం చేయండి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రభావ మా ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని నా ప్రభావ మీరు టచ్ చేయమని కోరుకుంటున్నాం నా తండ్రి. దీనికి అనుగుణంగా నా ప్రభావ మేము జీవించినట్లు ప్రభావ సహాయం చేయండి. ముఖ్యంగా నా ప్రభావ మా దేశంలో ఎలక్షన్స్ నా ప్రభావ వస్తా ఉన్నాయి తరుముకుంటూ. తర్వాత ఏం జరుగుద్దో ఊహించుకుంటేనే నా ప్రభావ భయంకరంగా ఉంది, భయంగా ఉంది. అయితే నా తండ్రి, పదే పదే నా ప్రభావ మీరు మాకు చెప్తా ఉన్నారు తండ్రి, సహాయం చేయండి, బలపరచండి ప్రభు నాయన. మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ ప్రోద్బలం ఉంటే తప్ప నా ప్రభావ మేము ఈ కార్యం చేయలేం ప్రభు. అయితే మీరు మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు, మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం నా ప్రభు గొప్పగా ఉన్నప్పుడు మేము మొరాయించకుండా ప్రభు వెనక తగ్గకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ప్రియమైన తండ్రి, మా కుటుంబాలు మీకోసం నా ప్రభు విట్నెస్ లేవడానికి ప్రభు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇళ్లల్లో, సొసైటీలో, పబ్లిక్ ప్లేసెస్లో, జాబ్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో నా ప్రభా మేము ఎంత టైం నా ప్రభా స్పెండ్ చేస్తా ఉన్నామో ఆ టైం అంతా నా ప్రభా కొంతైనా నా ప్రభా మీకోసం ఇవ్వడానికి ప్రభా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. వాక్యం విత్తినటువంటి నీ బిడ్డను ప్రభా మీరు వాడుకున్నారు, మీకు స్తోత్రాలు, వందనాలు. మరి ఎక్కువగా తన రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. తన కుటుంబాన్ని, బిడ్డలను ప్రభా మీరు దీవించండి, మహిమ పొందండి. ఇక్కడ తల వంచినటువంటి ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మనము ప్రార్థన సమయం కలిగి ఉంటాం. ఓబులేషన్న, మీరు